బ్రేక్ చేశావు. నీ వల్ల మా నాన్న బీపీ టాబ్లెట్స్ ని బఠానీలా మింగుతున్నారు. నేను నేను నీకు హెల్ప్ చేస్తున్నాను. అన్బిలీవబుల్. ఆంటీ నిఖిల్ ఏడి? టాక్సీ తేవడానికి వెళ్ళాడయ్యా. అంబులెన్స్ ఫోన్ చేసి 2 గంటలైంది, ఇంతవరకు రాలేదు. పిజ్జా కూడా అరగంటలో వచ్చేస్తుంది. ఏం ఊరయ్యా ఇది? ఇమ్మీడియట్ గా హాస్పిటల్ అడ్మిట్ చేయాలమ్మా. గుర్తుందా నీకు? మా నాన్న స్కూటర్ మీద తీసుకొస్తావా? ఫ్లైట్ దొరకలేదు అందుకని. జటకారంగా ఉందా? ఎక్కడ్రా మా నాన్న? వెళ్ళి డాక్టర్ గారు. ఇట్ వాస్ అ క్లోజ్ కాల్ రియా. కొంచెం లేట్ అయి ఉంటే ఈ పాటికి ఆయన ప్రాణాలే పోయిండేవి. మంచిదైంది అంబులెన్స్ కోసం వెయిట్ చేయకుండా స్కూటర్ మీద తీసుకురావడం వల్ల ఆయన బతికారు. గివ్ మీ కాల్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీథింగ్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ పాణి. ఫ్రెండ్స్ కూడా థ్యాంక్స్ చెప్తారా? సరే ఇక మీరు బయలుదేరండి. రేపు మీకు ఎగ్జామ్ ఉంది కదా? ఎగ్జామ్స్ ఎన్నో ఉంటాయి రియా, కానీ నాన్న ఒక్కరే. పోస్ట్ మాస్టర్ని డెలివరీ తీసుకొని కానీ ఇక్కడి నుంచి మేము కదలం. ఏం కంగారు లేదు. సారీ పాడి, నేను చాలా భయపడిపోయాను రా. ఏం కాదు. అలేశ్వరి వెళ్ళి మీ నాన్న చూడు. ఓరా. కేక స్కూటీ కాదు ఇది, ఓ ప్రాణాన్ని కాపాడేసింది. దీని రేట్ ఎంతో? చట్నీ ఉంటే దీని మీద వేయి, చెప్తాను. బై ది వే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇవాళ ఆగస్ట్ 15th కాదే? నీకు ఇది ఆగస్ట్ 15th. ఇక నుంచి హ్యాపీగా మీ అమ్మ వాచ్ పెట్టుకున్నా ఏ గాడిద నిన్నేమీ అడగలేడు. పాతకాలం వాచ్ అని ఎవడు ఎగతాలు చేయడు. టేక్ కేర్, బాయ్. హే, అది మా అమ్మ వచ్చని నీకెలా తెలుసు? అదే మీ అక్క పెళ్లిలో టాప్ టు బాటమ్ ట్రెండీగా డ్రెస్ అయ్యావు, వాచ్ మాత్రం పాతది పెట్టుకున్నావు. ఐ జస్ట్ గెస్డ్ ఇట్. ఆ రోజు మీ అమ్మని బాగా మిస్ అయ్యావు కదా? అవును. మీ అమ్మ చాలా అందంగా ఉండేవారు కదా? అవును. ఎలా చెప్తున్నావు? మీ నాన్న ఫేస్ చూసాం కదా. రిమెంబర్, లైఫ్ ఇస్ ఎ రేస్. రన్ రన్, స్పీడ్ గా పరిగెత్తండి, లేదంటే వెనకాల వాడు తొక్కేసి ముందరికి వెళ్ళిపోతాడు. హే, లేవండి లేవండి, గెట్ అప్. ఏంది? పోస్ట్ మాస్టర్ అవుటా? వెటకరవా? 9ంటికి ఎగ్జామ్, 8:30 అయింది, వెళ్ళండి. అదేంట్రియా, ఈ పరిస్థితులు ఎలా వదిలేసి వెళ్తాం? ఓవర్ గా సీన్ చేయొద్దు. నేనున్నాను, డాక్టర్లు అందరూ ఉన్నారు. 3 గంటల్లో ఏమీ కాదు. నా స్కూటీ తీసుకెళ్ళండి. కమ్ ఆన్, ఇట్స్ గెటింగ్ లేట్. ఇలా సడన్ గా మంచిదాని అయిపోయి మాకు హెల్ప్ చేస్తే డౌట్ రాదా? కొంచెం స్లోగా, స్టడీగా. మిగతాది ఎగ్జామ్ పేపర్లో రాయి. టైం అయింది. టైం వర్కౌట్ అయినట్టుంది బాగా. గో, పోరా రే. ఎమర్జెన్సీ సార్. వాట్ ఎమర్జెన్సీ? సార్ ఊళ్ళో బాంబు చనిపోయింది సార్. ఎవరి బామ్మ? బాంబు సార్. కాదు, మా బామ్మ సార్. నథింగ్ టు వరీ సార్, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. కూల్ సార్. సార్, దే ఆర్ స్టిల్ రైటింగ్. హలో, టైమ్ అప్. సార్ ఒక్క 5 minutes సార్. నేను హాఫ్ అన్ అవర్ లేట్గానే స్టార్ట్ చేశాను సార్. సార్ బామ్మ చనిపోయింది సార్. ప్లీజ్ సార్.
టైం ఇవ్వమని అడిగితే వాళ్ళ అమ్మాయి సెల్ ఫోన్ నంబర్ అడిగినట్టు చిరాగ్గా చేశాడు. ఆయన రోల్ నంబర్స్ బట్టి పేపర్స్ సర్దుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు. ఆ గ్యాప్ లో మేము ఎగ్జామ్ రాసాం. థ్యాంక్ యూ సార్. టూ లేట్. నువ్వే ఉంచుకో. సార్ ప్లీజ్ సార్. నథింగ్ డూయింగ్. మేమెవరో తెలుసా మీకు? నువ్వు సీఎం మనవడదైనా తీసుకునే ప్రసక్తే లేదు. అడిగిన దానికి సమాధానం చెప్పండి. మా పేర్లు తెలుసా? అట్లీస్ట్ మా రోల్ నెంబర్స్ తెలుసా మీకు? తెలీదు. ఏం చేస్తావు? మాకు రిజల్ట్ వచ్చే రోజు అందరూ దేవుళ్ళతో డీల్ మాట్లాడుతున్నారు. నేను మీ అందరికి రోజు ఉదయాన్నే పూజ చేస్తున్నాను. నాకు డిస్టింక్షన్ ఏమని అడగడం లేదు. పాస్ చేస్తే చాలు. రే లాస్ట్ నుంచి చూడరా. నీ పేరుందిరా లాస్ట్ లో. నీ పేరు సెకండ్ లాస్ట్. పాణి. లేదురా. చాలా బెంగ వచ్చేసింది. మేం లాస్ట్ వచ్చినందుకు కూడా బాధపడలేదు. ఎవరి వల్ల పాస్ అయ్యామో వాడు ఫెయిల్ అయినందుకు బాధ అనిపించింది. కూల్ డౌన్. ఇలా చూడు, నువ్వు కావాలంటే రివాల్యూషన్ చేయించుకో. ఫార్మ్స్ ఉన్నాయి. ఈ సైలెన్సర్ గడి ఏడిపోయింట్రా. సెకండ్ ర్యాంక్ వచ్చిందని. ఇది మరీ ఓరగలేదు. అయితే ఫస్ట్ ఎవరు రా? పంచబట్ల సారంగపాణి. పాణి? ఆ రోజే ఒక విషయం అర్థమైంది. ఫ్రెండ్ ఫెయిల్ అయితే బాధతో కుమిలిపోతాం. అదే ఫ్రెండ్ కాలేజ్ ఫస్ట్ వస్తే అసూయతో రగిలిపోతాం. మేమే కాదు, నిప్పుల మీద కూర్చున్నట్టు ఇంకో ఇద్దరున్నారు. పంచబట్ల సారంగపాణి ఫస్ట్ రో, రైట్ ఆఫ్ ది డైరెక్టర్. అమర్నాథ్ థర్డ్ రో, థర్డ్ సీట్. మురళి సెకండ్ రో, ఫిఫ్త్ సీట్. స్వరూప థర్డ్ రో, ఫిఫ్త్ సీట్. సార్, ఇలా ర్యాంకింగ్ ప్రకారం కూర్చోబెట్టడం అవసరమా? ఇందులో నీకేమైనా ప్రాబ్లమా? సార్, ఈ ర్యాంకింగ్ సిస్టమే ఒక ప్రాబ్లం సార్. క్యాస్ట్ ప్రాబ్లం లాగా. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ హై క్లాస్ వాళ్ళలాగా, లాస్ట్ ర్యాంక్ స్టూడెంట్ లో క్లాస్ వాళ్ళలాగా. నాట్ నైస్ సార్. మరి ఎలా ఉండాలంటావు? సార్, ముందు ఈ రిజల్ట్స్ ని నోటీస్ బోర్డులో పెట్టడమే ఆపేయాలి సార్. ఈ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని, ఫెయిల్ అయిన వాళ్ళని కూడా ఎందుకు పబ్లిక్ లో నిల్చోబెట్టి ఇలా అందరి ముందు అవమానించాలి? సార్, ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీకు ఎయిడ్స్ అని తెలిసింది. రాలేదు సార్, జస్ట్ అనుకుందాం. డాక్టర్ మీకు మాత్రమే చెప్తారా, లేక నోటీస్ బోర్డులో పెడతారా? యు సీ సార్, బేసిక్లీ వాట్ యుర్ సేయింగ్ ఇస్, ఒక్కొక్కడి రిజల్ట్ వాడి చెవి దగ్గరికి వెళ్ళి నువ్వు ఫస్ట్, నువ్వు సెకండ్, ఐఎమ్ సో సారీ, నువ్వు డమాలని చెప్పబట్టావా? సార్, యు ఆర్ స్ప్రేయింగ్ సార్. లేదు సార్, నేనేమంటున్నానంటే, చెప్పండి సార్. ర్యాంక్స్ సెపరేట్ చేస్తున్నాయి. సెపరేషన్. ఇప్పుడు చూడండి సార్, నేను ఫస్ట్ వచ్చాను, మీ పక్కన కూర్చున్నాను, కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చారు. అందుకని ఎక్కడో మూల కూర్చోపెట్టా సార్. ఆపండి సార్. అట్లీస్ట్ అక్కడైనా కూర్చున్నారే. ఇంకా నీతో తిరుగుతూ ఉంటే నెక్స్ట్ టైం ఫోటో ఫ్రేమ్ లో కూడా ఉంటారు. పాస్ అవ్వడం కష్టం, ఏ కంపెనీలో ఉద్యోగం రావడము కష్టం. జాబ్ దొరుకుతుంది సార్. మెషిన్ని నమ్మకుండా మనిషి బ్రెయిన్ ని నమ్మే చాలా కంపెనీస్ ఉన్నాయి సార్. వాటిలో తప్పకుండా దొరుకుతుంది సార్. దానికి నేను గ్యారంటీ సార్. యూ గ్యారంటీ ఇట్? యూ గ్యారంటీ ఇట్? బెట్ సార్, బెట్. గోవిందో సార్, ఆ లాస్ట్ రోలో కూర్చున్నారే, ఈయన గారి ఫ్రెండ్స్ ఇద్దరు. వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరికైనా క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం దొరికితే నా మీసం తీసు. అలాగే సార్. హ్యాపీ? స్మైల్ ప్లీజ్. హ్యాపీ సార్. వేసారా హార్న్ లో హార్న్ గా మర్చ్ చేసి వేసారా? సెప్టిక్ ట్యాంక్, నువ్వు ఇంకా జ్ఞాన శుద్ధి చూర్ణం మెంగుతూనే ఉన్నావా? ఐ డెంట్ డూ ఇట్. నీ డ్రైనేజ్ క్యాంప్ మాకు తెలీదా? రే వెంకట్,
ఓ శివు సెకండ్ హాఫ్ షేకింగ్ రా. నేను వెళ్ళి ప్యాంట్ కొనుక్కుంటాను. ఎందుకురా వేస్ట్ గా? ఇదిగో శ్రీనుగాడ కోట్ సూట్ ఉంది కదా, వేసుకో. డోంట్ టచ్ మై సూట్, ఇట్ విల్ బికమ్ డర్టీ. అబ్బచ్చా వదిలేరా, నువ్వు డ్రాయర్ తో వెళ్ళినా పని నిన్ను గుర్తుపడతాడులే. ఏ మంకిగా పంకుల్, ఈ అడ్రస్ ఎక్కడో చెప్పగలరా? చదువుకొని ఉంటే సెట్టర్లు ఎందుకు అమ్ముకుంటానయ్యా? పూర్ మ్యాన్, చదువుకోలేదంట. ఏం బలాత్కారం చేస్తావా? అన్న ఒక్క నిమిషం, మీకు మాట్లాడడం వచ్చుగా. వచ్చు. ఈ పంచబట్ల సారంగపాణి ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసా? అదిగో అక్కడ ఉంది. కమలేసుకో. ఇదిగో నీ జ్ఞాన శుద్ధి చూడడం. థ్యాంక్ యూ. నీకు ఎక్కడ దొరికింది? నీ పాకెట్ లో ఉంది. హే, హౌ డేర్ యు? దట్స్ మై ప్యాంట్. ఇది నాది ఏంట్రా? అంతా మన దగ్గర భగవద్గీతలో ఉంది. షట్ అప్. ఐ వాంట్ మై ప్యాంట్. ఐ వాంట్ దిస్. ఐ వాంట్ దిస్. ఏమైంది? పాణి వాళ్ళ ఫాదర్. ఏమండి, పాణి ఎక్కడున్నాడు? అక్కడున్నాను. చాలా బాధగా ఉంది పాణి. ఆయన ఇంతవరకు మా అన్న పాణి. ఎస్, సారీ అండి, పాణి ఎక్కడ? నేనే పాణి. కాదండి, పంచబట్ల సారంగపాణి. అవును, నేనే పంచబట్ల సారంగపాణి. పానీగడ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టున్నాడు రా. బాబు పాణి, టేక్ కేర్. సర్జరీ కాదు, హైట్ తేడా ఉంది. ఇటు వేరే. పంచబట్ల సారంగపాణి. రే అదే పేరు, అదే ఫోటో, అదే డిగ్రీ, కానీ మనిషి మాత్రం వేరే. దీనిలో ఏం గోల్మాల్ జరిగిందో తెలియట్లేదు. ఒరే, మీ ఇద్దరికి డేజావు అంటే ఏంటో తెలుసా? తెలుసురా. ఇప్పుడు జరిగిన విషయం ఇంతకు ముందే మనకు జరిగినట్టు ఉంటుంది. అదేగా దేజావు. అలాగే జమాయివు అంటే ఏంటో తెలుసా? తెలుసు. ఇంటర్వెల్కి వెళ్ళి జిప్ వేసుకోకుండా రావడం. చిచ్చి, ఇది కాదురా. చాలా సార్లు చూసిన విషయం కూడా మొదటిసారి చూసినట్టు అనిపించడమే జమాయివు. మనందరికీ జమాయివు. ఫోటోలో ఉన్న పాణి, బయట నుంచిన పాణి మ్యాచ్ అయిపోయారుగా. ఆడే మన పాణి. చాలా కాలం ఎందుగా మనమే మర్చిపోయాం. హౌ ఇస్ మై థియరీ? దీనికన్నా నువ్వు వేసే బాంబే బెటర్. నీకు పానీ అడ్రస్ ఎలా దొరికింది? నీకు ఎలా దొరికింది? Hey, how dare you take my biscuits? I got this from San Francisco. Handmade biscuits, very expensive. Specially made for Kosaksi పచ్చి పులుసులా. ఎవర్రా అది కుసెక్సి పచ్చి పులుసులా? కుసక్సి కాదురా, కొసక్సి పచ్చి పులుసులా. Do you know who that is? The great scientist. 400 patents. The world wants him. అంత ఈజీగా ఆయన ఎవరో కలవలేరురా. 1 year నేను చేసిన తర్వాత ఇప్పుడు నాకు అపాయింట్మెంట్ దొరికింది. ఆయన గాని నా కంపెనీ డీల్ సైన్ చేశారనుకో, I'll get $1 trillion business. I'll be huge. Huge మా. రే, నీ పచ్చి పులుసుల భజన ఆపరా. పానీ ఊటిలో ఉన్నాడని నీకెవరు చెప్పారు? దీనికి కూడా మనం పచ్చి పులుసుల గారికే థ్యాంక్స్ చెప్పాలి. లాస్ట్ మంత్ నా సెక్రటరీ లారా మిస్టర్ పచ్చి పులుసుల అపాయింట్మెంట్ కోసం ఇండియా వచ్చింది. అపాయింట్మెంట్ దొరకలేదు కానీ పానీగడ్ దొరికాడు. వీడు పానీయే. పాణి ఎక్కడ ఉంటాడో ఒక్కడు మాత్రమే కరెక్ట్ గా చెప్పగలడు. నాన్న,